ఏదో ఎక్స్ప్రెసి అలా ఎగురుతాడు, మళ్ళీ పడతాడు అంతే. అందుకని నేను అంటాను, 1,00,000 కోరికలను తీర్చుకున్న వాడికంటే ఒక్క కోరికను జయించిన వాడి చాలా బలవంతుడు. ప్రయత్నం చేయండి ఎప్పుడైనా. ఇప్పుడు లేనిపోని తెచ్చుకొని ఇప్పుడు ప్రయత్నం చేసి ఆయన్ని జయించాను కాదు, వచ్చినప్పుడు మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు, మిమ్మల్ని పరుగులు తీయిస్తున్నప్పుడు ఒక కోరిక మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు నిలబడండి. మీరు ఏంటి నన్ను పరిగెడుతున్నావు, ఏంటి నన్ను వెంటాడుతున్నావు, ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి, అసలు నీ విలువేంటి, నీ వాల్యూ ఏంటి, నువ్వేంటి, అసలు నన్ను ఎందుకు ఇలా పరుగులు తీస్తున్నావు అని ఒక్కసారి నిలబడండి, ఒక్కసారి హూంకరించండి, ఒక్కసారి దాన్ని ఒక్కసారి ఉరమండి. అది మెల్లగా మనం లాగుతుంది, ఏదో రకంగా నచ్చ చెబుతుంది, మనల్ని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు దానికి పడకుండా నిలబడగలిగారా, అది మెల్లగా అణిగిపోతుంది. ఒకవేళ అది తీరలేదనుకోండి, ఆ తీరలేంది క్రోధంగా మారితే ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ వేమన కూడా ఒకటి అంటాడనమాట. కన్నులందు మదము గప్పిగా నరుగాని నిరుడు ముందుటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు తమ కంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమ. కన్నులందు మదము గప్పిగా నరుగాని, కళ్ళుల్లో మదం కప్పేసి మనిషికి కనపడదు, ఇంకా నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, నాకేంట్లే, అదేంట్లే, ఇదేంట్లే అనుకుంటుంటారు. నిరుడు ముందుటేడు నిన్న మొన్న, నిన్న మొన్న అంతకుముందు ఈ మధ్యలోనే చూడండి ఎంతమందో మన కళ్ళ ముందే. దగ్ధులైన వారు తమ కంటే తక్కువ, మీకంటే ఏమాత్రం తక్కువ. ఎవ్వరు పోయినా ఈ ప్రకృతి ఆగదు. మనం ఇక్కడేదో ఊడ పొడి చేస్తున్నాం, మనమే ప్రకృతికి అంతా కూడా గొప్పవాళ్ళం, నేనున్నాను మీకు ఎందుకు అనేటువంటి మదం మనకు అక్కర్లేదు. అందుకనే వేమనంటాడు, కన్నులందు మదము గపికానరుగాని నిరుడు ముందుటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు తమ కంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి ఆ మదాన్ని తొలగించి, పరమాత్మ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చావయ్యా, నేను బ్రతకాలి, ఇతరుల్ని బ్రతికించాలి, నేను జీవించాలి, ఇతరులకు కూడా జీవితాన్ని పంచాలి. నిజంగా ఆ భావన చూడండి, మానసిక పరిపక్వతది. అంతేకాకుండా ఈ క్రోధం అనేటువంటి వాడు మాట్లాడుతున్నాడట, కామంతో చెప్తున్నాడట. పాపం కామం అనే వాళ్ళ తండ్రి బాధపడుతున్నట్టు, నేను తీరలేకపోయాను, నన్ను తీర్చలేదు అబ్బా, ఆ దుర్మార్గుడు నా కోరిక తీర్చలేదు వాడు అని అంటుంటే, అప్పుడు క్రోధం అంటున్నట్టు, కొడుకు, నాన్నగారు కంగారు పడకండి, వడ్డీతో సహా నేను వాడిని ఎలా లాక్కుంటానో లాక్కుంటాను. మీ మాట వినలేదు కదా, నేను చూస్తాను, నువ్వేం చేస్తావురా, నేనే వాడిని చాలా రకాలుగా బాధ పెట్టాను, వాళ్ళు లొంగలేదు, నీకు కూడా లొంగడరా. నాన్నగారు మీరు ఒక్క కోణంలోనే బాధ పెట్టారు, నేను వాడిని ఎన్ని కోణాల్లో బాధ పెడతాను తెలుసా. అంధీకరోమి భువనం బదిరీకరోమి ధీరం సచేతనమచేతనతాం నయామి కృత్యం న పశ్యతి నయేన హితం శృణోతి ధీమాన్ అధీతమపి న ప్రతిసందధాతి. వాణ్ణి ఎన్ని రకాలుగా బాధ పెడతాను తెలుసా, ఏదో ఒక్క కోణంలోనైనా లొంగిపోతాడు నాకు. నువ్వు ఒకటే కోణంలో బాధ పెట్టావు, నేను అంధీకరోమి భువనం, అన్నీ తెలుసున్న వాడిని కూడా ఏమీ తెలియని వాడిని చేసేస్తాను. నేను లోపలికి వెళ్ళి కూర్చుంటాను, మా నాన్నగారి మాట నువ్వు వినలేదా, ఓహో నిన్ను చూడు, అంధీకరోమి భువనం. మొత్తం ఒకసారి పెద్ద భవంతిలో లైట్లన్నీ ఆర్పేస్తే భవంతికి విలువ లేకుండా పోతుంది. అలాగనే వాడిని కూడా, వాడికి ఎంత ప్రజ్ఞ ఉన్నా దాన్ని తీసి పారేస్తాను, బల్బుని పగలగొట్టినట్టు వాడి బుద్ధిని నాశనం చేస్తాను. బధిరీకరోమి ధీరం, వాడు మంచి ధైర్యం ఉన్నవాడు, కానీ ఆ ధైర్యం అనేటువంటి వాయిస్ని, ట్యూన్ అంతా కూడా చించేస్తాను వాడిని, ఇంకా అసలు వాడికి గొంతు లేవనివ్వకుండా చేస్తాను. అంతేకాదు సచేతనమచేతనతాం నయామి, అంత స్ఫూర్తితో ఉన్నవాడిని ఏమో జడప్రాయంగా మార్చేస్తాను. చూడండి, ఆ క్రోధం అంటున్నాడట కామం దగ్గర, కృత్యం న పశ్యతి నయేన హితం శృణోతి, వాడికి ఏం చెయ్యాలో అది అర్థం కానివ్వకుండా చేసేస్తాను, ఏది మంచిదో అది అర్థం కానివ్వకుండా చేస్తాను, ఎవడైనా ఇది చెడు అని చెప్పినా వాడికి వినపడనివ్వకుండా చేస్తాను. చూడండి, అంతేకాదు ధీమాన్ అధీతమపి న ప్రతిసందధాతి, వాడు బాగా చదువుకున్నవాడైనా మూర్ఖుడిగా వాడి అన్నిటినీ విప్పేసి మొత్తం బట్టలు గిట్లని ఓడదీసి వాడిని పిచ్చివాడిగా రోడ్డు మీదకి నెట్టేస్తాను. ఎందుకని, మా నాన్నని బాధ పెట్టావు, అందుకు నిన్ను ఇలా చేస్తానని. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, మనిషి ఇన్నిటి నుంచి దాటి బయటికి రావడం అనేది సాధన.
అందుకనే అంటారు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. అందుకనే ఒక మనిషికి కోరిక తీరకపోతే చూడండి పిచ్చోడైపోతాడు. దేన్ని తీసి పగలగొట్టేస్తాడో తెలియదు, దేన్ని ఏం చేస్తాడో తెలియదు. ఇలా చేతులు గుద్దేసుకుంటాడు, తలకాయ వెళ్ళి బాధేసుకుంటాడు గోడకి, వాడిని వాడు నాశనం చేసుకుంటాడు, ఇంకోటి తలకాయ పెట్టి కొడతాడు. అసలు ఏమేం చేస్తాడో అర్థం కాదు. అంతే ఇక్కడ క్రోధం అంటుంది. అంధీకరోమి భువనం భదరీకరోమి ధీరం సచేతనమచేతనతాం నయామి కృత్యం న పశ్యతి నయేన హితం న శృణోతి. వాడికి ఏం చేయాలో కనబడనివ్వకుండా చేస్తాను. వాడికి కళ్ళు కనపడదు, ఇంకా కళ్ళు మూసుకునేలా చేస్తాను. వాడికి చెవులు వినపడ, ఎవరైనా ఒరే అలా వెళ్ళకు 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 అంటున్నా కూడా వాడికి చెవులు వినపడదు. వాడు చూడండి ఆ క్రోధం ఆవేశం అయిపోయిన వాడిని ఒరే అలా చెయ్యకురానంటే ఏంటంటావు, వాడు హుంకారానికి వీళ్ళందరూ భయపడిపోతారు. ఇంకా అసలు వాడు తాండవం చేసేస్తుంటాడు, అక్కడ ఒకలాగా అయిపోతుంటాడు. కారణం వాడు ఆవేశించేశాడంతే. ఇక ఆవేశం వస్తే దాన్ని హ్యాండిల్ చేయలేము అర్జున. కాబట్టి త్రివిధం నరకస్యేదం జ్ఞానం నాశనమాత్మనః. త్రివిధం నరకస్యేదం జ్ఞానం నాశనమాత్మనః. నీ లోపల ఉన్నటువంటి నీ స్వరూపాన్ని తప్పించి కప్పించి నిన్ను మెప్పించి వేరేలా బయటికి తీసుకెళ్ళిపోతుంది. ఇక లోభం ఉన్నాడు, కామం తీరిపోయిందనుకోండి, ఆ తండ్రి ఏం చేస్తాంటే ఒరే ఇంక నీ పనిరా నువ్వు చూసుకో అంటాడు. ఒకవేళ కామం తీరలేదనుకోండి కోరిక, క్రోధాన్ని పిలుస్తాడు. ఒరే నన్ను వీడు బాధ పెట్టాడురా, నన్ను తీర్చలేదురా, నాకు వాడు సమంగా లేడురా, నన్ను వాడు ఓవర్టేక్ చేశాడురా అని బాధపడితే క్రోధం వచ్చి మనం నాశనం చేస్తుంది. కామం తీరిందనుకోండి వాళ్ళ కొడుకుని పిలిచి ఒరే ఇంక నీ పని నువ్వు చూసుకో. వాడొచ్చి ఏం చేస్తాడు తెలుసండి, ఇంక ప్రపంచంలో ఉన్నవన్నీ నావే, ఇంక ప్రపంచంలో ఉన్నవన్నీ నావే, దీని మీద ఎవడు చేయబడ్డానికి లేదు, దీని మీద ఎవడు చూడడానికి లేదు, ఇంక అన్నీ నాదే 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 నాదే, ఇంక అదే భావనతో బ్రతుకుతూ ఉంటాడు. ఒక గిన్నెలో తేనె పోసిందట. తేనె పోస్తే ఒక ఈగ వెళ్ళి దాని మీద కూర్చుని అలాగ ముక్కుతో రుచి చూస్తుందట. ఇంకో ఈగ అలా ఎగురుతూ వచ్చి ఆ గిన్నెకి ఆ మట్టు ఉంటుంది కదా పైన, ఇంకొక కొనలో కూర్చుంటే ఈ ఈగ అంటుందట, కొత్త ఈగ వచ్చి వసే పిచ్చిదానా తేనె కదా ఎంత రుచిగా ఉంది, పైన కూర్చుని తింటున్నావంటే లోపలికి వెళ్ళు, బుద్ధి లేదా అని. ఇది నిందట లోపలికి వెళ్ళకూడదే, పైనే కూర్చుని తినాలి, లోపలికి వెళ్ళకూడదంట. చి నీకు పిచ్చిదానా లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళి తిను నీకు తెలుస్తుందని. ఇది దూరింది. దూరితే ముందు ఏమైంది తెలుస్తుంది, ఈ తేనె జిగురు కదా, ఈ ఈగ కాళ్ళన్నీ అంటుకుపోయింది, ఈ రెక్కలన్నీ అంటుకుపోయింది, ఇక ఈగ కదలకుండా అయిపోయింది. ఇది తినగలిగింది ముందు, తర్వాత మత్తు పుట్టింది, ఇంక ఎగురుదామనుకుంటే రెక్కలు రావట్లేదు, కాళ్ళు రావట్లేదు, ఈదుదామనుకుంటే అక్కడే మధ్యలో ఉండిపోయి గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంది. అప్పుడు ఆ ఈగను చూసిందట, నేను చెప్పాను కదా లోపల దిగకు, పైనుండే దీన్ని ఆస్వాదించాలి. అలాగనే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచాన్ని దిగిపోయి లోపల కప్పేసుకుని రొప్పేసుకుని కాదు, హాయిగా పైన నుండి పరమాత్మ అనుగ్రహంతో అనుభవించాలి తప్ప లోపల దిగిపోయామా అన్ని రెక్కలన్నీ ముడుచుకుపోతాయి, మొత్తం అన్ని కుట్టుకుపోతాయి. కాబట్టి లోభం అన్నటువంటి వాడు అంటున్నాడట, నాన్నగారు మీ పని అయిపోయింది కదా, ఇంకా వాడిని నాకు వదిలేయండి. వీళ్ళందరూ పంచుకుంటున్నారండి మన ఇష్టానుసారంగా, వీళ్ళు ఒక్కొక్కడు వీడి దుబ్బదగా తీరితే ఒకడు పంచుకుంటున్నాడు, తీర్చకపోతే ఇంకోడు నానా భ్రష్టు పట్టించేస్తున్నాడు. ఏమండి ఒక అతనండి నాకు బాగా తెలుసు, ఎంత ఐశ్వర్యమో ఎంత సంపదో, చెప్పులు వేసుకోడండి, ఈ జుట్టు కత్తిరించుకోడు, వాడే ఇలా పొడుగు పెరిగినప్పుడు ఇలా తీసి ఇలా అనేసుకుంటాడు అంతే ఒకసారి. అక్కడికి వెళ్ళి ఎందుకని వాడు ఇదే పనిగా చేస్తాడు, ఎందుకు చేసుకోవడం, వాడు కత్తిరిస్తాడు ఇలాగని. అందుకని ఇలా పెంచండి, ఇంత పెద్దదైనప్పుడు ఒకసారి కత్తిరించేసుకుంటాడు, కిందకి వెళ్ళడు. మంగళ దగ్గరికి వెళ్తే ఖర్చు, చాకలికి బట్టలు వేస్తే ఖర్చు. కాబట్టి దాన్ని ఏం చేస్తా అంటే రాత్రి వీడు తలకాయ ఎలాంటిదో కానీ ఎంత ఐశ్వర్యం ఉందో, రాత్రి ఆ బట్టలన్నీ ఇప్పేసి చిన్న తువాలు కట్టుకుని ఆ బట్టలన్నీ బాగా మడతెట్టి తలగడ కింద పెట్టుకుంటాడు. నెక్స్ట్ డే స్నానం చేస్తే మళ్ళీ ఇస్త్రీ అదే వేసుకుంటాడు వస్తాడు. కొద్దిగా ఏదైనా పౌడర్ రాసి దాని మీద రాసిస్తుంటాడు, సెంటు కూడా కొనడు. అంటే చేర్చి పెట్టాలి చేర్చి పెట్టాలి చేర్చి పెట్టాలి, లోభం. చెప్పులు వేసుకోడు, సరైన బట్టలు ఉండవు, తిండి కూడా చాలా చూసి కొద్ది కొద్దిగా ఏదో తినేస్తాడు. సెల్ ఫోన్ ఉంటే మిస్డ్ కాల్స్ ఇస్తుంటాడు, ఇదొకటి. వాడు మాట్లాడు, ఇంకా అదేమిటో పాపం డబ్బు చేర్చేయాలి, డబ్బు దాచిపెట్టేయాలి. మహాసంపన్నుడు మిస్డ్ కాల్స్ తోటే బతుకుతుంటాడు, వీడి జీవితం ఎప్పుడు మిస్డ్ కాల్స్.